హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. కొట్టక్కల్లో ఫస్ట్ డే ట్రీట్మెంట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఒక డాక్టర్ వస్తారు, పూజ చేసి అంటే ఇక్కడ దీపానికి పూజ చేస్తూ ఉంటారు. మనకి కొట్టక్కల్ ఆపోజిట్లోనే అంటే హాస్పిటల్కి ఆపోజిట్లోనే విశ్వాంబర టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఆర్య వైద్యశాల వాళ్ళందరూ ఆయన్నే పూజిస్తూ ఉంటారు. హీస్ ఎ మెడిసినల్ గాడ్ అనమాట. మా సంతోష్కి మైగ్రేన్కి ఇంకా బాడీ అంతా కూడా ఊరికనే బాడీ మసాజులు చేయించుకుంటున్నాడు. సో మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్. 9:30 to 10:30 బాడీ ఫుల్గా మసాజులు చేసి వదులుతారు. 4 మెంబర్స్ వస్తారు దానికి. ఇప్పుడేమో ఇంకొక 1 hour 11 to 12 ఇది స్టార్ట్ చేస్తారు. ఇది పట్టి వేస్తారనమాట. నీ కాఫ్ ఏరియా అంటే మసాజులు చేసిన తర్వాత బాడీ అంతా వీక్ అవుతుందట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వరల్డ్ వైడ్గా వస్తుంటారు. అంటే బయట దేశాల నుంచే ఎక్కువ వస్తారు టు బీ ఫ్రాంక్. అందుకే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫారినర్సే బుక్ చేసుకుంటారు. ఈ మధ్యన ఇండియన్స్ కూడా వస్తున్నారు. అయితే ఇది ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ 125 years అవుతుంది ఆర్య వైద్యశాల కొట్టక్కల్. ఇక్కడ ఎనీ ట్రీట్మెంట్ ఆయుర్వేదంతో ట్రీట్ చేస్తారు. చాలా బాగుంటుంది. క్యాన్సర్కి కూడా ఇస్తారట మందులు. నాకు ఇప్పుడే తెలిసింది. అంటే జస్ట్ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ ఇక్కడ 1000 years ఓల్డ్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తే మన తెలుగు వాళ్ళే ఎవరో వచ్చి ఇక్కడ క్యాన్సర్కి కూడా మెడిసిన్ ఇస్తారు మేడం అని చెప్పారు. విచిత్రం ఏంటంటే మేము 7th హైదరాబాద్ నుంచి వచ్చాం కదా. హైదరాబాద్ నుంచే చాలామంది తెలుగు వాళ్ళు క్యాలికట్లో దిగారు వయా బెంగళూరు. మేము వచ్చిన ఫ్లైట్లోని అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయ్యారు కొట్టక్కల్లో. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్ట్రగుల్స్ అన్నట్టు ప్రతి ఒక్కరిది ఒక్కొక్కళ్ళ బాధ. మా సంతోష్కి అయితే ఒక 30 years నుంచే మైగ్రేన్ హెవీగా ఉంది. మైగ్రేన్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు, చాలా హెవీగా పెయిన్ వస్తుంది. ఒక సైడ్ మొత్తం లాగేస్తూ ఉంటుందన్నమాట. తట్టుకోలేరు వాళ్ళ పెయిన్ని. అంటే నేను చెప్పడం ఈజీ, బట్ బేర్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. మేము వచ్చినప్పుడే నెల్లూరు ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఆయన కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నారు మా పక్క రూమే. మన మలయాళం హీరోస్ ఉన్నారు కదా, మోహన్ లాల్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి. మోహన్ లాల్ అయితే నాకు బాగా తెలుసు, అంటే తెలుసు అంటే అట్లా కాదు, బట్ ఆయన ఇక్కడికి రెగ్యులర్గా వస్తారన్నది నాకు తెలుసు. మమ్ముట్టి గురించి అయితే ఐడియా లేదు. మోహన్ లాల్ అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుని వెళ్తారు. మధ్యలో అంతా రెస్ట్ ఇచ్చి మనకి మళ్ళీ 2 to 3 శిరోధార అని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అయితే ఏదో 1 year వెళ్ళాము మనం, 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేసాము తగ్గిపోతాయంటే అవ్వదు. ఇది ఆయుర్వేదం కాబట్టి స్లో ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ ఒక 5-6 years అయినా రావాలి. అప్పుడే మీకు మొత్తం బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. ఓల్డర్ పీపుల్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. నేను ఎంతమందిని చూశాను, ఎంతమందితో మాట్లాడాను, వాళ్ళందరూ చెప్పారు 5-6 years నుంచి వస్తున్నాము ఇట్లా అని. 3 to 4 ఇట్లా లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీకి ఇట్లా ఇది దార అనే ప్రాసెస్ ఇచ్చేస్తూ ఉంటారు.